ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకనులో ప్రయాణించే ధ్వని శక్తిని ధ్వని తీవ్రత అంటారు. మానవుని యొక్క శ్రవ్య అవధి పౌనఃపున్యం హద్దు 20 హెర్ట్జ్ల నుంచి 20 కిలో హెర్ట్జ్ల వరకు ఉంటుంది. 20 హెర్ట్జ్ల నుంచి 20 కిలో హెర్ట్జ్ గా ఉంటుంది. శ్రవ్య అవధి కన్నా తక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను పరశ్రావ్యాలు అంటారు. శ్రవ్య అవధి కన్నా ఎక్కువ పౌనఃపున్యం గల వాటిని అతిధ్వనులు అంటారు. అతిధ్వనులను వైద్య మరియు పరిశ్రమ రంగాలలో ఉపయోగిస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటి, ఈ అతిధ్వనులను ఉపయోగించి కిడ్నీలోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పగలగొడతారంట. అమ్మయ్య ఫిజిక్స్ సెమ్ 2 కంప్లీట్ అయిపోయింది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మొత్తానికి ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా అంటే ఫుల్ వన్ డే పట్టింది అనమాట. యాక్చువల్ గా నిన్న నైట్ కే కంప్లీట్ చేయాల్సింది, కానీ నిన్న నైట్ చదువుదామని తీసినా గానీ ఒక 2 పేజెస్ చదివేసరికి ఇంకా చదవలేదన్నమాట. ఇంకా పిల్లలు చదవనివ్వలేదు. ఒక 2 పేజెస్ చదివేసరికి ఇంకా పిల్లలు చదవనివ్వలేదు. సో అందుకని కొంచెం బ్యాలెన్స్ పడింది. సో ఒక 2 పేజెస్ అట్లాగా ఈ రోజు రూమ్కి వచ్చిన తర్వాత మొత్తం చదివేసి ఫినిష్ చేసేసాను అనమాట. అయిపోయింది, ఫిజిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేయాలి? సో 10th నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. సో 10th అయిపోయింది, 9th అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. 6th నుంచి వద్దామా, లేదా 8th నుంచి పోదామా, లేదా అంటే సబ్జెక్ట్ వైజ్ గా పోదామా, లేదా క్లాస్ వైజ్ గా కంప్లీట్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఏం చేస్తాను అనేది చెప్తా. మనం మెథడాలజీ సంగతి మర్చిపోయామండి. మెథడాలజీ 20 మార్క్స్ కి మెథడాలజీని మర్చిపోతే ఎలాగా? సో మెథడాలజీ అయితే ఇంతవరకు నేను అసలు చదవలేదు. టెట్ ఎగ్జామ్ అప్పుడు కూడా చదవలేదు అనమాట. అసలు మెథడాలజీని టచ్ చేయలేదు. ఇప్పుడు మెథడాలజీ చదవాల్సిన టైం అయితే వచ్చింది. నోటిఫికేషన్ ఇస్తే నేనేం చేయలేను. చూద్దాం. నోటిఫికేషన్ ఇచ్చే లోపు మాక్సిమం వీలైనంత వరకు చదవడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే నేను తెలుగు మెథడాలజీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోసారి కంటెంట్ చదివితే బాగుండు అని కూడా అనిపిస్తుంది. సరేలేండి, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాము. సో ఇప్పుడైతే మెథడాలజీ అసలు చదవలేదు కాబట్టి ముందు మెథడాలజీని అయితే స్టార్ట్ చేస్తాను. మెథడాలజీ తెలుగు నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ టైం మెథడ్స్కి అయితే నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది, కానీ నేను అది కాకుండా న్యూ బుక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ టైం మెథడ్ కి సంబంధించి న్యూ బుక్ కనుక తీసుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను తెలుగు కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను. తెలుగు మెథడాలజీ అనమాట. 10 చాప్టర్స్ ఉన్నాయి. వాటిని చూస్తేనే నీరసం వస్తుంది, కానీ తప్పదు, చదవాలి. సో ఇదనమాట తెలుగు మెథడాలజీకి నా దగ్గర ఉన్న మెటీరియల్ అయితే ఇది. సో నేనైతే మెటీరియల్ నే ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు. అంటే టెక్స్ట్ బుక్ నాకు మామూలుగానే మెథడాలజీ కొంచెం అంటే మామూలుగానే మెథడాలజీస్ అర్థం కావు కదా చదువుతుంటేను. సో టెక్స్ట్ బుక్ లోనే మాక్సిమం టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయండి. సో నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, పైగా టైం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను అదే మెటీరియల్ అయితే ఫాలో అవుతున్నాను. సో ఇది తెలుగు కంటెంట్ ప్లాన్ మెథడాలజీ మెటీరియల్ అనమాట, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది. సో నేనైతే తెలుగు స్టార్ట్ చేస్తున్నాను. తెలుగు మెథడాలజీ ఎన్ని రోజులకు అవుతుందో అసలు ఒక రోజుకి ఒక లెసన్ అయితే కష్టం. సో చూద్దాం, మీరు మాక్సిమం ట్రై చేస్తాను తక్కువలో ఫినిష్ చేయడానికి, తక్కువ డేస్ లో ఫినిష్ చేయడానికి. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది ఏంటిది అనేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. కనిపిస్తుంది కనిపిస్తుంది కదా కూడా అక్కడ పెట్టి కింద అదే నా పేరు అంత చిన్న వెళ్తుంది కనిపిస్తుంది అనుకున్నా. ఏం చెప్తున్నావు? ఒకసారి వచ్చి చూడరా. నాకు అక్క తీయొద్దు అక్క. అక్క ఏందో చూడక్క. ప్రపంచం ఏమైపోతుందో నాకు సంబంధం లేదు గురుగారు, నేను వీడియో తీసుకుంటాను. అలా ఏంటక్క ఏం చేస్తున్నారు? నాకు ఎందుకు కనిపించలేదు, మీకే కనిపిస్తుంది. ఆ మ్యాగీ బిలు సార్ అప్పుడైతే ధైర్యంగా తీస్తుంది. మ్యాగీ ఫాస్ట్ బిలు ఇట్లా మ్యాగీ జర్రి ఉందంట. నేను ఆపిల్ పెట్టని చెప్తే తీస్తుంది. ఆపిల్ పెట్టని చెప్పు. జర్రి ఉందంట మ్యాగీ రారా. 10 నిమిషాలు వస్తుంది. 10 నిమిషాలు కాలే, 1 నిమిషం అనింది. 10 నిమిషాలు అది వెళ్తుంది. బెడ్ల కిందకి నైట్ మనం కొనుక్కున్నట్టే. రే వచ్చి చూడరా. అక్కడ దగ్గర నా బెడ్ మీద వెళ్ళట్లేగా నేను రాను. అక్కడ కనిపించిందా? దాని కింద వాసన చూడు. దేనికి అంత బాగా అది కనిపిస్తుంది. ఇట్లా కనిపించట్లేదు అంట. ఆడ ఈ బెడ్ కింద కాదు, నా బెడ్ కింద అంటావు. ఈ బెడ్ కిందమే అదిగో నాడా చిన్నగానా. ఈ బెడ్ కింద అట్లా అటు వచ్చి దాన్ని ఎత్తమని పెట్ట. మ్యాగీ
ఇట్లా మ్యాగీ 5 నిమిషాలా నాకు కోపం కదా ఈ బెడ్ కింద చేతులు అంటే చూడమని చెప్తున్నా కరెంట్ ఇవ్వండి యాడ పరిగెత్తుంది వీడియో తీసుకుంటున్నా వెళ్ళి చిన్నగా వెళ్ళదు మళ్ళీ పైకి దూకద్దువే దీనిపైన ఎత్తుకోవే అక్కడ అద్దుకోవే అదేంటి అదే చిన్నగానా అది ఎత్తుదని చెప్పుకోవచ్చు అట చిన్నగా బొక్క కడవే ఎత్తుదని వెళ్ళిపోతున్నది అటు వెళ్ళిపోతుందా రెడ్డు చూడు అది ఆడుతుందా నాకు ఎందుకు కనిపించలేదు అదిగా వాడు బెడ్ కింద దండెత్తాం సరే బెడ్ కింద ఆడుంది అక్కడ నువ్వు చెప్ప కావాలి వాళ్ళిద్దరు కనిపించలేదు అంటే చూడదే ఏ బెడ్ ఎవరు బెడ్ ఆటలది అది కూడా ఆటలది నీ బెడ్ అటాచ్ అయింది చూడు ఆ గొంతులో ఏం లక్షది ఎక్కడ నాకు కనిపించట్లా వెళ్తుంది అది అది కూడా అగ్నించలేదు చూడు అడుగు చూడు జరిగా అది అప్పుడు ఈపుల పెట్టి మీరు శాంతారు మీరు విగ్గింది అది ఆ కొంచెం అద్దాడా కట్టాలి నేను నిజంగానే కనిపెట్లా మీకు జోగా చెప్పిన వీడియో చేస్తున్నాడు నేను జోగని చెప్పాను నేను మరచేసి పడ్డాను లక్ష్మి నాకు కోపం చెప్పుకున్నా నిజంగానే మొదలు పాటు చేసామని చెప్పాం నిజంగానే నానే నేను రాను లోపలికి ఏదైతే తిట్టిపోయింది మేడ నిజంగానే నాకు చదువుకోవాలి లక్ష్మి నువ్వు ఇప్పుడు చెప్పేసి చదువుకో అంటే ఎట్టుకుంటారు ప్రశాంతి ఇట్స్ ఏ ప్రాంక్ ప్రాంక్ కదా ఇంకా ఇవాళ అయితే తెలుగు భాష బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు సో ఈ ఒక్క టాపిక్ కంప్లీట్ అయిందనమాట సో ఇది సో మెటీరియల్ మంది కాదు కాబట్టి నేను అస్సలు అండర్లైన్ చేయలేదు సో మంది కాని మెటీరియల్ మనం అండర్లైన్ చేస్తే మెటీరియల్ గల వాళ్ళు తంతారు అస్సలు అండర్లైన్ చేయలేదన్నమాట సో ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేశాను అంటే ఒక్క రోజుకి ఒక లెసన్ కంప్లీట్ అయింది సో చూద్దాం సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్